రూపాయలు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 1900 నుంచి మొదలు పెడితే 2010 దాకా 110 సంవత్సరాలు. ఒక్క నిమిషంలో చెప్పాలి. అది ఎట్లా చెప్పాలి? మామూలుగా అయితే ఉడగొట్ట ముచ్చటైతే చెప్పచ్చు. కథ లోపల వైవిధ్యం, కథ లోపల ఉండే వస్తు రూపాలు, కథ తీసుకున్నటువంటి మలుపులు, ఏ ఏ కాలాలలో ఏ ఏ విధంగా ఎట్లా మలుపు తిరిగింది అనేటటువంటి అంశాన్ని అలా రచయితలుగా కవులుగా మనమందరం చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే కడుపు నిండితే ఒక కృష్ణశాస్త్రి ఉడతాడు, కడుపు మండితే ఒక కాలోజీ ఉడతాడు. తెలంగాణ కాలోజీ ఉడికాడు, ఆంధ్రలో కృష్ణశాస్త్రి ఉడికాడు. గొంతు నిండితే ఒక అందశ్రీ, ఒక గొంతు నిండితే ఒక ఘంటసాల పుడతాడు, గొంతు ఎండితే ఒక అందశ్రీ పుడతాడు. తెలంగాణ యావత్తును కదిలించినటువంటి అందశ్రీ ఇక్కడ పుట్టాడు, ఘంటసాల అక్కడ పుట్టాడు. ఈ తేడా లేదు. ఎందుకు ఈ తేడాలు వచ్చినాయి? ఇలా తెలుగు కథగా చెప్పుకున్నటువంటి మొట్టమొదటి కథగా చెప్పుకుంటున్నటువంటి కథేనా? కథ కంటే ముందు ఇంకెంత కథ ఉంది? కథ కంటే ముందు ఇంకెవరన్నా రాసినా లేదా అంటే ఇవాళ తెలంగాణ కాదు, తెలుగు కథ లోపల నేను ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు అధ్యక్షులకు ఒకటే చెప్తా. ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతా, సార్లు మీరు టైం అయిపోయినట్టు గడ కొట్టూరు సపడే కదా. అధ్యక్షుల వారు మీరు ఇట్లా 2 చిటికెళ్ళేది, నా టైం అయిపోతే నేను పక్కట. ఒకే ఒకటి ఇలా ఆధునిక కథా లక్షణాలని, శైలి అని, శిల్పము అని పక్కకు పెట్టి 1910 పుట్టినటువంటి దిద్దుబాటును మొట్టమొదటి కథగా ఇలా తెలుగుకు చెబుతున్నారు. కానీ దానికంటే ముందుగా 1898, 1899, 2000లోనే ఇలా తెలంగాణ కథ పుట్టింది. తెలుగు కథకు ముందుగా తెలంగాణ కథ పుట్టింది. ఆ తెలంగాణ కథ రాసింది ఒక తెలంగాణ ఆడపడుచు. అంటే తెలంగాణలో ఉండేటువంటి స్త్రీలలో ఉండే చైతన్యం ఎంత బాగా ఉంటుందో మనకు ఆ కథను చదివితే తెలుస్తుంది. మామూలుగా అయితే తెలంగాణ కథ ఎప్పుడు కూడా నేల విడిచి సాం చేయలేదు, భూమిని విడిచి నడవలేదు. ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి, ప్రజల శ్రమ గురించి, ప్రజల యొక్క ఇబ్బందుల గురించి కట్టించుకున్నది. ఆనాటి నుంచి ఈనాడు దాకా తెలంగాణ కథ ప్రజల వెంట ఉండి, ప్రజలకు ఒక అడుగు ముందుగా ఉండి నడిచింది. కానీ కాల్పనిక సాహిత్యం నడవలేదు. అందుకే తెలంగాణలో ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ పుట్టలేదు, అల్లం రాజయ్య పుట్టాడు. అందుకే ఇలా తెలంగాణ సాహిత్యం లోపల మొట్టమొదటిసారిగా 1900 సంవత్సరం నుంచి 1915 సంవత్సరం వరకు తెలంగాణ సాహిత్యం అంతా ఒక గ్రాంధిక భాషలో నడిచింది. అప్పుడు మడపాటి హనుమంతరావు గారు, తర్వాత మన మొట్టమొదటి కథ రాసినటువంటి మన ఆడపడుచు, తర్వాత ఈ 15 సంవత్సరాల కాలంలో ఆయన ఒకటి మల్లికా గుచ్చం అనే 15 కథలతో ఒక పుస్తకం వేసింది. అయితే అప్పుడు ప్రభావితమైంది ఆ గ్రంథాలయ ఉద్యమం. తర్వాత తెలంగాణ ప్రజల్ని, తెలంగాణలో ఉండేటటువంటి అనేక సంస్థలు నడుము కట్టుకుని ప్రజలను చైతన్యం చేసేటటువంటి క్రమం లోపల ఆ చైతన్యంలోంచి తెలంగాణ కథ పుట్టింది. ఆ తెలంగాణ కథను సుసంపన్నం చేసేటటువంటి క్రమం లోపల మూఢనమ్మకాల్ని, స్త్రీలను చైతన్యం చేసి, తర్వాత స్త్రీలను వాళ్ళను స్త్రీ విద్య, అప్పటికి స్త్రీలకు విద్య లేదు, ఆ స్త్రీ విద్యను కోరుతూ రాసినటువంటి కథలు మనకు కనిపిస్తాయి. అందులోపల బండారు అచ్చమాంబ గారు రాసినటువంటి 10 కథలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. అచ్చమాంబ గారు అసలు ఇంకా కొన్ని రోజులు 30 సంవత్సరాలు బతికింది. 1905 లోపల చదివి ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి కథలు రాసి ఈ తెలంగాణ నేలనంతా సుసంపన్నం చేసేటటువంటిది. ఎప్పుడైతే 1915 నుంచి 1930 వరకు ఈ 15 సంవత్సరాల లోపల ఈ గ్రంథాలోద్యమం ఊపందుకొని, తర్వాత ఆంధ్ర జనసంఘం ఏర్పడి, అది ఆంధ్ర మహాసభగా ఏర్పడి ప్రజల లోపల పీడలను తొలగించుకున్నటువంటి క్రమం లోపల వెట్టి చాకిరి మీద, తర్వాత దొరల భూస్వాముల ఆనడాల మీద తెలంగాణ కథకులు పెన్నులు గన్నులాగా ఎత్తిపెట్టారు.
ఎప్పటికీ కూడా తెలంగాణ రచయితలది ఒక ధిక్కార స్వరమే. తెలంగాణ రచయిత ఎందులోనూ వదలడు, ఎవడి కూడా వదలడు. కేవలం ఒక కష్టజీవి వెంట మాత్రమే ఉంటాడు. కష్టజీవి శ్రమను, కష్టజీవి యొక్క స్వేద బిందువులను అతడు అక్షరాలుగా మర్చుకుంటాడు. అక్కడ మాత్రమే రాజీ పడతాడు, కానీ మరి ఎక్కడా రాజీ పడడు. అందుకే ఇలా మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం సాధన ఒక్కటే మనకు అంతిమ లక్ష్యం కాదు. రచయితలుగా, కవులుగా, మేధావులుగా మనకు అదొక మైలురాయి మాత్రమే. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక ఇంతకంటే ఎక్కువ పని ఉంటుంది. రాజ్యం యొక్క రూపం మారదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ స్వాతంత్రం వచ్చాక